కరెంట్ ఈవెంట్స్ చేసేటప్పుడు సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో కరెంట్ ఈవెంట్ అనేది ఎప్పుడు కూడా మన మైండ్లోకి వచ్చినా అది ఎప్పటికప్పుడు దానికంటే ఒక సెపరేట్ నోట్బుక్ లాంటిది పెట్టుకొని దాంట్లో మనం నోట్ చేసుకుంటూ పోతూ ఉంటే బాగుంటుంది. బై ద సేమ్ టైం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి ఎవరు ఉంటారో నెక్స్ట్ మంత్లో ఆ వ్యక్తి మారిపోవచ్చు. మారిపోయినప్పుడు వెనక్కి వెళ్ళి మనం దాన్ని సరి చేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా రాయకుండా వెనక్కి వెళ్ళి లాస్ట్ మంత్ తను ఎప్పుడు చేంజ్ చేయాలో అన్న పాయింట్ గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటే బెటర్. లేదంటే మనము రిపిటేషన్లో అది రివైజ్ చేసేప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒకటి పేరు నేర్చుకుంటాం, ఇప్పుడొక పేరు నేర్చుకుంటాం. ఎగ్జామ్లో మాత్రం డెఫినెట్గా ఆ 2 పేర్లు ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. అతను కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో అదొకటి. అంటే కరెంట్ అఫైర్స్ అంటేనే అది లేటెస్ట్ గా జరిగిన ఈవెంట్ ని గుర్తుపెట్టుకొని దాన్ని ఆన్సర్ చేయడమే కరెంట్ అఫైర్స్ అని. ఒక నెలలో కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మారొచ్చు, 2-3 ఇన్సిడెంట్స్ వేరువేరుగా మారొచ్చు. సో వాటిని ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఆ అప్గ్రేడేషన్ లో ఎక్కడ కూడా వాస్తవమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మాత్రమే ఎగ్జామ్ ప్రజెంట్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు దాన్ని కరెంట్ అఫైర్స్ అంటాం మనం. అది కాకుండా వేరే ఏదైనా ఉంటే దాన్ని జీకే లేదా జనరల్ సైన్స్ అంటాము, జీకే అంటాము, లేదా సోషల్ స్టడీస్ అంటారు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ లో భాగంగా ఉంటే దాన్ని ఆ విధంగా చూస్తాం. సో ఇక్కడ విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న వచ్చే మార్పులను మనము అప్డేట్ అవుతున్నామా లేదా అనే విషయాన్ని ఎగ్జామినర్ ప్రాపర్ గా దాన్ని అసెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ అసెస్మెంట్ లో మనము విన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చి వాటిని అంటే కరెక్ట్నెస్ ఆఫ్ ఫ్యాక్ట్ ని ప్రాపర్ గా గుర్తుపెట్టుకొని వచ్చిన మార్కులకు అనుకూలంగా మనం కూడా మారి మన ఆన్సర్ కూడా మారి ఉండాలి. అప్పుడే మనము ఎగ్జామ్ ని ప్రాపర్ గా అటెండ్ చేయగలము. ఆ విధంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే మన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ని ప్రాపర్ గా అటెండ్ చేయగలము. సో విత్ దిస్ పాయింట్ లెట్ us మూవ్ టు ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ లో జరిగిన ఈవెంట్స్ మనం చూస్తాం ఇక్కడ. సో రైట్, ఇక్కడ షేర్ అవుతున్న పాయింట్స్ ని నేను మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ 2024 ఫిబ్రవరిలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనము 69th ఎడిషన్ ఆఫ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 ని చూస్తున్నాం ఇక్కడ. సో ఈవెంట్ ఫీచర్డ్ హోస్టింగ్ బై కరణ్ జోహార్. దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వ్యక్తి కరణ్ జోహార్. సో అండ్ పర్ఫార్మెన్సెస్ బై కరీనా కపూర్, కరిష్మా కపూర్, వరుణ్ ధావన్ అండ్ కార్తీక్ ఆర్యన్ అమాంగ్ అదర్స్. అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. క్వశ్చన్ ఏ విధంగా ఏమైనా ట్విస్ట్ చేసినప్పుడు ఇందులో ఈ ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఇందులో పాల్గొనే వ్యక్తి ఎవరు లేదా ఇందులో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ ఏదైనా ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. అది చాలా రేర్ గా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అది ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇందులో బెస్ట్ ఫిలిం 12th ఫెయిల్, బెస్ట్ ఫిలిం 12th ఫెయిల్. సో అత్యుత్తమ చిత్రంగా బెస్ట్ 12th ఫెయిల్ చిత్రాన్ని తీసుకున్నారు వీళ్ళు. ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ విత్ వినోద్ చోప్రా. బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ రణబీర్ కపూర్
యానిమల్ అనే చిత్రానికి గాను ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటుడు అవార్డుని రణబీర్ కపూర్ తీసుకున్నారు. ఉత్తమ నటుడు రణబీర్ కపూర్. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్, సో లీడ్ రోల్ లో ఉన్న అత్యుత్తమ నటుడు అవార్డ్ ఆలియా, యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్, సో ఆలియా భట్. సో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని. సో లీడింగ్ ఎవరైతే లీడ్ రోల్ ప్లే చేశారో అందులో ఉత్తమ నటనకు గాను ఆలియా భట్ దొరికింది. ఆ చిత్రం పేరు ఏంటంటే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని. సో బెస్ట్ ఫిలిం క్రిటిక్స్, సో దూరం దేవాశిష్ మకీజా చిత్రం పేరు. సో బెస్ట్ ఫిలిం క్రిటిక్స్, సో జోరం. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ విక్రాంత్ మాసే, 12th ఫెయిల్. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ రాణి ముఖర్జీ. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ మేల్ విక్కీ కౌశల్. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ సహాయ నటనకు గాను ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ కి అవార్డు అందింది. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ షబానా ఆజ్మీ. సో ఫీమేల్ కేటగిరీలో షబానా ఆజ్మీకి అవార్డు దొరికింది. అట్లాగే బెస్ట్ లిరిక్స్ అమితాబ్ భట్టాచార్య తేరే వాస్తే అనే జర హట్కే జర బచ్కే అనే సినిమా కాను ఈ బెస్ట్ లిరిక్స్, ఉత్తమ లిరిక్స్ ఏమంటారు దీన్ని, ఉత్తమ సారీ బెస్ట్ లిరిక్స్ కి అవార్డు గాను అమితాబ్ భట్టాచార్యకి అవార్డు ఇవ్వడం జరిగింది. బెస్ట్ మ్యూజిక్ ఉత్తమ సంగీత ఆల్బమ్ కి యానిమల్ అగైన్, సో యానిమల్ చిత్రానికి గాను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ భూపిందర్ బబ్బల్ అర్జన్ వైలీ యానిమల్ చిత్రానికి గాను ఇవ్వడం జరిగింది. బెస్ట్ ప్లేబ్యాక్ ఫీమేల్ సింగర్, సో శిల్పారావు బేషరం రాణ్ పఠాన్ అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. సో బెస్ట్ స్టోరీ అమిత్ రాయ్ ఓ మై గాడ్ 2 దేవాశిష్ మకీజా. బెస్ట్ స్టోరీ ఉత్తమ కథ అమిత్ రాయ్కి ఇవ్వడం జరిగింది. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ అవార్డు 12th ఫెయిల్ చిత్రానికి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా బెస్ట్ డైలాగ్ ఇషితా మొయిత్రా. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ హర్షవర్ధన్ రామేశ్వర్. బెస్ట్ సినిమాటోగ్రఫీ అవినాష్ అరుణ్ దవారే. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సుప్రత చక్రవర్తి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్, నిధి గంభీర్. బెస్ట్ సౌండ్ డిజైన్ కునాల్ శర్మ, ఎంపీఎస్సి శామ్ బహదూర్, సింగ్ సినిమా యానిమల్. బెస్ట్ ఎడిటింగ్ జస్కున్వర్ సింగ్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ సినిమా గాను ఇవ్వడం జరిగింది. అట్లాగే బెస్ట్ యాక్షన్ స్పైరో రాజతో, క్రెయిగ్ మ్యాక్రే, యానిక్ బెన్, పిచా కంఫర్టెడ్, సునీల్ రాడ్రిగ్యూస్. సో ఇది జవాన్ చిత్రానికి ఇచ్చారు. నేను ఫిలిమ్స్ లో అంతగా నాకు అనుభవం లేదు కాబట్టి జస్ట్ అక్కడ నేమ్స్ మాత్రం చదువుతున్నాను. ఏదైనా ఉంటే మీరు ప్రాపర్ గా ఒకసారి రీవెరిఫై చేసుకోండి. సో ఈ అవార్డ్ లిస్ట్ మీరు ఆన్లైన్ లో వెళ్ళి చూసినట్లయితే మీకు ఇది దొరికిపోతుంది. సో యూ కెన్ సీ దట్ ఆల్ ద లిస్ట్ యూ కెన్ గెట్ దే. సో ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, సో ఇది కూడా ఫిబ్రవరిలో జరిగింది. సో మెన్ సింగిల్స్ జానిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. రన్నర్ అప్ డానియల్ మెద్వెదేవ్, సో రష్యా. సో సింగిల్ మెన్స్ కేటగిరీ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విన్నర్ ఎవరంటే విజేత ఎవరంటే జానిక్ సిన్నర్.
ఉమెన్ సింగిల్స్ లో అరైనా సబలెంకా, సో బెలారస్ కి చెందిన అరైనా సబలెంకా, ఈమె జెంగ్ ఓయిన్వెన్ చైనా దేశపు విమెన్ తో పోటీపడి గెలిచింది. ఉమెన్ సింగిల్స్ విజేత అరైనా సబలెంకా బెలారస్ నుండి. మెన్ సింగిల్స్ విజేత పురుషుల విజేత జానిక్ సిన్నర్ ఇటలీ దేశపు వ్యక్తి. మెన్స్ డబుల్స్ లో రోహన్ బోపన్నా ఇండియా నుండి, మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా నుండి. మెన్స్ డబుల్స్ లో సో మెన్స్ డబుల్స్ విన్నర్ ఎవరంటే రోహన్ బోపన్నా మరియు మాథ్యూ ఎబ్డెన్. సో వీరిద్దరు ఆస్ట్రేలియా ఇండియా నుండి. మిక్స్ డబుల్స్ లో వీరు ఇది చేశారు, సారీ మెన్స్ డబుల్స్ లో వీరు ఇది చేశారు, వీళ్ళు గెలిచారు. సిమోన్ బొలెల్లి అండ్ ఆండ్రియా బాబస్సరి అనే ఇద్దరు ఆటగాళ్ళ మీద వీరు ఆధిపత్యం చేసి వీరు విజేతగా నిలిచారు. ఉమెన్స్ డబుల్స్ లో సో తైవాన్ కి చెందిన షై సు వెయ్, ఎలిసే మర్టెన్స్ బెల్జియం, సో వీరిద్దరు విన్నర్స్ అయ్యారు విమెన్స్ డబుల్స్ లో. అలాగే మిక్స్ డబుల్స్ లో కూడా సై సు వెయ్ తైవాన్ కి చెందిన స్పోర్ట్స్ విమెన్, అట్లాగే జాన్ జైల్సింకి పోలాండ్ నుండి, జైలిన్స్కీ ఫ్రమ్ పోలాండ్ నుండి. సో వీరు మిక్స్ డబుల్స్ లో వీరు విజేతగా నిలిచారు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ చూసినట్లయితే మెన్ సింగిల్స్ ని జానిక్ సిన్నర్, ఉమెన్ సింగిల్స్ ని అరైనా సబలెంకా, అలాగే మెన్స్ డబుల్స్ లో రోహన్ బోపన్నా ఇండియా, మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా నుండి. ఉమెన్స్ డబుల్స్ లో సై సు వెయ్ తైవాన్ నుండి, ఎలిసే మార్టెన్స్ బెల్జియం నుండి. వీరిద్దరు ఉమెన్స్ డబుల్స్ లో విజేతగా నిలిచారు. అలాగే మిక్స్ డబుల్స్ లో సై సు వెయ్ తైవాన్ నుండి, జాన్ జైలిన్స్కీ పోలాండ్ నుండి వీరు విజేతగా నిలిచారు. సో రిపీట్ చేశాను. సో రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోమంటే బాగానే ఉంటది. సో ఆ తర్వాత గవర్నమెంట్ అపాయింట్స్ 4 key members of the 16th Finance Commission. సో 16వ ఆర్థిక కమిషన్ కి, ఫైనాన్స్ కమిషన్ లో 4 ముఖ్యమైన వ్యక్తులను ప్రభుత్వం నియమించడం జరిగింది. సో 16th ఫైనాన్స్ కమిషన్ 4 key members. సో వీళ్ళు ఎవరంటే ది కమిషన్ హెడెడ్ బై శ్రీ అరవింద్ పనాగరియా, ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ December 31st, 2023. సో ఇందులో ఫుల్ టైం మెంబర్ ఎవరంటే శ్రీ అజయ్ నారాయణ్ జా, ఫార్మర్ మెంబర్ 15th ఫైనాన్స్ కమిషన్, ఫార్మర్ సెక్రటరీ ఎక్స్పెండిచర్. రెండో వ్యక్తి యానీ జార్జ్ మాథ్యూ, ఫార్మర్ స్పెషల్ సెక్రటరీ ఎక్స్పెండిచర్. సో మూడో వ్యక్తి ఎవరంటే నిరంజన్ రాజధ్యక్ష, ఇతను ఆర్థా గ్లోబల్ కి డైరెక్టర్ గా ఉన్నారు. సో నాలుగో వ్యక్తి డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్. సో ఇద్దరు ముగ్గురు ఫుల్ టైం మెంబర్ ఉంటే ఒక్కరు పార్ట్ టైం మెంబర్ ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ టైం మెంబర్ ఎవరంటే సౌమ్య కాంతి ఘోష్ పార్ట్ టైం మెంబర్, మిగిలిన ముగ్గురు ఫుల్ టైం మెంబర్లు. సో ఫుల్ టైం మెంబర్స్ పేరు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. శ్రీ అజయ్ నారాయణ్ జా, రెండో వ్యక్తి శ్రీమతి యానీ జార్జ్ మాథ్యూ, మూడో వ్యక్తి నిరంజన్ రాజధ్యక్ష. వీరు ముగ్గురు ఫుల్ టైం మెంబర్స్. సో పూర్తి చాలా సభ్యత్వం ఉన్న వ్యక్తులు వీరు, ఫుల్ టైం మెంబర్స్ వీళ్ళు. తర్వాత సౌమ్య కాంతి జా పార్ట్ టైం మెంబర్. సో 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఇది ఏ ఆర్టికల్ ఆధారంగా ఇది ఏర్పాటు చేయబడింది? 280/1 ఆఫ్ 1, 280/1. సో ప్లానింగ్ కమిషన్ అనేది భారత రాజ్యాంగంలోని ఏ కాన్స్టిట్యూషన్ ఆధారంగా చేయబడింది అంటే ఆర్టికల్ 280
ఆఫ్ 1 దాని బేస్ మీద ఇది చేయడం జరిగింది. సో వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్, సో అలొకేషన్ ఆఫ్ taxes between the union and the state under chapter 1 part 12 of the constitution. సో రాజ్యాంగబద్ధంగా కేంద్ర రాష్ట్ర మధ్యలో ఉండే ఆర్థిక సంబంధాలను వీరు చూస్తారు వీళ్ళు. రెండవదిగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సో ప్రిన్సిపల్స్ గవర్నింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఆఫ్ ద స్టేట్స్ రెవెన్యూస్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను వీరు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సమ్స్ టు బి గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 275 ఫర్ పర్పస్ అదర్ దాన్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రొవిజన్స్ టు క్లాస్ 1 of the article. So resource augmentation measures to enhance a state's consolidated fund for supporting panchayats and municipalities based on state finance commission recommendation. సో రాష్ట్రాలు కేంద్రానికి నివేదించిన నివేదిక ప్రకారము పంచాయతీలకి మున్సిపాలిటీకి కావాల్సిన కన్సాలిడేటెడ్ ఫండ్ ని వీరు దానికి కావాల్సిన రిసోర్సెస్ ని వీరు క్రియేట్ చేయడం జరుగుతుంది కేంద్రం వాటా నుండి. సో ఈ 3 ముఖ్యమైన నిధులు వీరు ఇది చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ టైం లైన్ ఎప్పటి వరకు అంటే October 31, 2025 వరకు, కవరింగ్ ఏ 5-year period starting from April 1, 2026. The 16th Finance Commission is expected to submit its comprehensive report by వీళ్ళు 2025 October 31 వరకు వీళ్ళు ఆ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కవరింగ్ ఏ 5-year period starting from April 1, 2026. ఏప్రిల్ 2026 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 5 సంవత్సరాలకు సంబంధించిన ప్లాన్ ని వీరు October 31, 2025 వరకు వీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ కమిషన్ వచ్చేసి రాబోయే 2026 ఏప్రిల్ 1 నుండి రాబోయే 5 సంవత్సరాలకు దానికి కావాల్సిన ప్లానింగ్ ని వీరు October 31, 2025 వరకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది యూనియన్ బడ్జెట్ 2024 డీటెయిల్డ్ ఇది కూడా మనం చూడాలి. సో టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? సో 11,11,101 crore for capital expenditure, making a 16.9 surge over REA of 2023-24. So total capital expenditure 11,11,111 crore for capital expenditure. So ఇది capital expenditure అంటే 11,11,111 కోట్ల రూపాయలని వీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా వీళ్ళు ఇది చేయడం జరిగింది. సో 24-25 వీళ్ళు ఇచ్చిన ఎక్స్పెండిచర్ ప్రపోజల్ ఏంటంటే ది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 24-25 ఈస్ ప్రొజెక్టెడ్ అట్ 14,96,693 crore, showcasing a substantial increase of 17.7% over the year 2023-24. సో 23-24 బడ్జెట్ ఎంత అంటే 11,11,111 కోట్ల రూపాయలని. అలాగే 24-25 సంబంధించిన ప్రపోజల్ ఎంత అంటే 14,96,693 కోట్ల రూపాయలని వీళ్ళు ఇది చేయడం జరిగింది. గతంతో పోలిస్తే 17.7% ఇక్కడ వృద్ధి రేటు కనిపిస్తుంది. సో ఇది యూనియన్ బడ్జెట్ సంబంధించి. సో స్టేట్ ఫైనాన్సెస్, టోటల్ రిసోర్సెస్ టు స్టేట్స్. సో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇది చూస్తే 22.22 లక్షల కోట్ల రూపాయలని వీళ్ళు రాష్ట్రాలకు కేటాయించారు. ఇది కంపారిజన్ విత్ ప్రీవియస్ ఇయర్స్ తో చూస్తే 23 the total expenditure in the year 23-24 stands at 44,90,486 crore, surpassing actuals of 22-23 by 2,97,328 crore. The capital expenditure
in RE in 2023-24 is estimated at 9,50,246 crore. సో 23-24 ఏం చేశారంటే 9,50,246 కోట్లకు ఎస్టిమేట్ చేసి పెట్టుకున్నారు. సో ఈ వాల్యూస్ ని కేసులో గుర్తుపెట్టుకోండి. సో ఈ వాల్యూస్ బడ్జెట్ కి సంబంధించి క్వశ్చన్ ఏదైనా ఒకటి వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. సో ఆ బడ్జెట్ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సో ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో మీరు ఫ్రీ టైంలో ఒకసారి టాపిక్ మీద సెర్చ్ చేయడం అనేది రీసెర్చ్ అనేది అవసరం ఉంటుంది. 2024 యూనియన్ బడ్జెట్ అని మీరు టైప్ చేయండి. అందులో ఉండి హిందూ నుండి కానీ ఏదైనా ఫ్రంట్ లైన్ నుండి కానీ ఏదైనా కొంచెం మంచి రిసోర్స్ నుండి కంప్లీట్ డేటా మీరు ఒక ప్రింట్ తీసి పెట్టుకుంటే ఆ వాల్యూస్ అన్ని కూడా మీకు అక్కడ ఉంటాయి. వాటిని యూ కెన్ గో త్రూ ద వాల్యూస్ అగైన్ అండ్ అగైన్ నోట్ చేసుకుని రాసుకుంటారు మీ నోట్బుక్ లో. ఆ విధంగా వాల్యూస్ కూడా భద్రంగా మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ వాల్యూస్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్లోజ్ గా ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. 23-24 బడ్జెట్ లెక్క గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే 11 సో 11,11,111 అంటే 1 సైజ్ కాబట్టి సో లాక్స్ గుర్తుపెట్టుకుంటే సో మనం ఈజీగా రాసేయచ్చు. ఇది లాక్స్ లో ఉందని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఆ వాల్యూ వచ్చేస్తుంది. 24-25 కి ప్రొజెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అంటే 14,96,693 crore. సో ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో అలొకేషన్ ఆఫ్ స్పెసిఫిక్ మినిస్ట్రీస్. సో డిఫెన్స్ మినిస్ట్రీకి 6.1, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే 2.78 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2.55 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 2.13 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2.03 lakh crore, Ministry of Rural Development 1.77 lakh crore, Ministry of Chemicals and Fertilizers 1.68 lakh crore, Ministry of Communications 1.37 lakh crore, Ministry of Agriculture and Farmers Welfare 1.27 lakh crore, Ministry of Education, ఇది గుర్తుపెట్టుకోండి, Ministry of Education, Ministry of Health. సో ఈ రెండు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎడ్యుకేషన్ కి 1.24 lakh crore కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి 90,171 crore. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి ఆరోగ్యానికి 90,175 కోట్లు. ఎడ్యుకేషన్ కి విద్యా రంగానికి 1.24 లక్షల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వ్యవసాయానికి రైతుల సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు, సమాచార విభాగానికి 1.37 లక్షల కోట్లు, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ రసాయనాలు ఎరువులకు గాను 1.68 లక్షల కోట్లు, రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధికి 1.7 లక్షల కోట్లు, ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ మినిస్ట్రీ కింద 2.03 లక్షల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్ వినియోగదారుల అఫైర్స్ కి మరియు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మనం సివిల్ సప్లై అంటాం కదా, రేషన్ ఇవన్నీ అందులో భాగంగా 2.13 లక్షల కోట్ల డబ్బులను వాటికి ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2.55 లక్షల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ 2.78 లక్షల కోట్లు, డిఫెన్స్ మినిస్ట్రీస్ 6.1 లక్షల కోట్లు. సో ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇది సో ఇంకొకటి స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, దీనికి గాను 86,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో వీళ్ళు కేటాయించారు.
నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, జాతీయ సామాజిక సహాయక కార్యక్రమానికి 9,652 కోట్ల రూపాయలని కేటాయించారు. అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, సో మైనారిటీకి సంబంధించి 913 కోట్ల రూపాయలని వీరు కేటాయించారు. అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్ వల్నరబుల్ గ్రూప్స్, ఎవరైతే వెనుకబడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో దానికి సంబంధించి అదర్ వల్నరబుల్ గ్రూప్స్ 2,150 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి 4,241 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అంబ్రెల్లా స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ 9,560 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన PMAY, దీనికి 80,671 కోట్లు. జల్ జీవన్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ 70,163 కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ 38,183 కోట్లు. సమగ్ర శిక్ష 37,500 కోట్లు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, సడక్ యోజన అంటే రోడ్లు, అంటే గ్రామీణ ఏరియాల్లో రోడ్లు వేయడానికి సంబంధించి 19,000 కోట్లు. నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ అజీవిక 15,047 కోట్లు. ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ 12,467 కోట్లు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన 11,391 కోట్లు. అర్బన్ రెజ్యువనేషన్ మిషన్ AMRUT అండ్ స్మార్ట్ సిటీస్ 10,400 కోట్లు. నేను మరలా చెప్తాను, ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 80,671 కోట్లు. జల్ జీవన్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ 70,163 కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ 38,183 కోట్లు. సమగ్ర శిక్ష 37,500 కోట్లు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన 19,000 కోట్లు. నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ 15,047 కోట్లు. ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ 12,467 కోట్లు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన 11,391 కోట్లు. అర్బన్ రెజ్యువనేషన్ మిషన్ AMRUT 10,400 కోట్లు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 7,553 కోట్లు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన 7,500 కోట్లు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 7,192 కోట్లు. అసిస్టెన్స్ టు స్టేట్స్ ఏజెన్సీస్ ఫర్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, సో అంతరాష్ట్రాల్లో ఫుడ్ గ్రెయిన్స్ ని అంటే ధాన్యాలను సరఫరా చేయడానికి, దానికి సహకారం రాష్ట్రాలకు అందించడానికి 7,075 కోట్ల రూపాయలని కేంద్రం కేటాయించింది. PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ప్రోగ్రామ్ కి 6,050 కోట్ల రూపాయలని. స్వచ్ఛ భారత్ మిషన్ 5,000 కోట్ల రూపాయలని. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 4,108 కోట్లు. మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్, పోలీస్ బలగాల ఆధునీకరించడానికి 3,720 కోట్లు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, నదుల అనుసంధానానికి 3,500 కోట్లు. మిషన్ శక్తి 3,146 కోట్లు. బ్లూ రివల్యూషన్ మీకు ఐడియా ఉంది కదా, చేపల పరిశ్రమ లేదా ఇవి రొయ్యల పరిశ్రమ, దానికి సంబంధించి బ్లూ రివల్యూషన్ ఫిషరీస్ కింద 2,352 కోట్ల కేటాయించారు. సో ఈ విధంగా బడ్జెట్ ని ఏ విధంగా కేటాయించారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటే అది ఒక ప్రాపర్ నోట్స్ చేసి పెట్టుకోవాలి. 2024 బడ్జెట్ ఏంటి అని, దానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు అది ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో గ్రామీ అవార్డ్స్ 2024 ది కంప్లీట్ లిస్ట్ ఆఫ్ గ్రామీ అవార్డ్స్ ఇక్కడ ఉంది. సో
66వ గ్రామీ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు? సో 2024లో ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డ్స్. సో అది ఒక లిస్ట్ ఉంది ఇక్కడ. సాంగ్ ఆఫ్ ద ఇయర్ బిలీ ఎలిష్, వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్, ఫ్రమ్ బార్బీ. సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా బిలీ ఎలిష్, వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్, ఫ్రమ్ బార్బీ. బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ టైలర్ స్విఫ్ట్ మిడ్ నైట్స్ అనే సినిమా నుండి. బెస్ట్ R&B సాంగ్ SZA స్నూజ్. బెస్ట్ కంట్రీ ఆల్బమ్ లేడీ విల్సన్ బెల్ బాటమ్ కంట్రీ. బెస్ట్ మ్యూజిక్ అల్బేనియా ఆల్బమ్ క్యారెల్ జీ మనానా సెరా బొనిటో. ఇది వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంది. అది ఇంగ్లీష్ లో నేను అట్లాగే రీడ్ చేశాను. బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ మిలీ సైరస్ ఫ్లవర్స్. బెస్ట్ ప్రోగ్రెసివ్ R&B SZA అగైన్ SOS. బెస్ట్ R&B కోకో జోన్స్ ICU. సో ఈ విధంగా ఈ 66వ గ్రామీ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ మీరు పెట్టుకుంటే అది కూడా ఈజీగా ఉంటుంది. నేను ఇది మీకు షేర్ చేస్తాను, దాన్ని మీరు ఒకసారి ఫాలో అయిపోండి. ఈజీగా ఉంటుంది. నా దగ్గర PDF కాపీ అనే వర్డ్ కాపీ రెడీగా ఉంది. ఈ సెషన్ అయిపోవడానికి సారి షేర్ చేస్తాను, మీరు సార్ నుండి పొందవచ్చు ఈ షీట్ని. Bharat Ratna award ni India's highest civilian award. Bharat Ratna is set to honor the indelible contributors of three distinguished individuals whose efforts have significantly shaped the nation's trajectory. Former Prime Minister P. V. Narasimha Rao and Chaudhary Charan Singh, alongside renowned agriculture scientist M.S. Swaminathan. సో ముగ్గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. వారి ముగ్గురులో ఒక వ్యక్తి తెలంగాణ నుండి పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. రెండో వ్యక్తి చరణ్ సింగ్. మూడో వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. సో ఈ ముగ్గురు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. సో పివి నరసింహారావు ఇతను భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించారు. సో చరణ్ సింగ్ కూడా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే స్వామినాథన్ ఈయన అగ్రికల్చర్ రెవల్యూషన్, ఒక గ్రీన్ రెవల్యూషన్ కి పితామహుడు అని చెప్పవచ్చు తను. సో అతనికి ఎంఎస్ స్వామినాథన్, సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో తనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురికి భారతరత్న అవార్డు గ్రహీతలు ముగ్గురు: పివి నరసింహారావు, చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్, తర్వాత ఎంఎస్ స్వామినాథన్. సో ముగ్గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ అబుదాబీస్ ఫస్ట్ హిందూ స్టోన్ టెంపుల్. సో హైందవ రాతి గుడిని ఫిబ్రవరి 14న నరేంద్ర మోడీ అబుదాబీలో ప్రారంభించారు. ఇది అబుదాబీలో ఉన్న హిందూ స్టోన్ టెంపుల్. సో UAE కల్చరల్ అండ్ రిలీజియస్ ఇంక్లూసివిటీకి నిదర్శనం ఇది. సో ది ఇనాగ్రేషన్ ceremony was imbued with devotional chants and witnessed the presence of spiritual leaders from the Swaminarayan sect, highlighting the temple's importance to the global Hindu community. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 14 నరేంద్ర మోడీ అన్వెయిల్ అబుదాబీస్ ఫస్ట్ హిందూ స్టోన్ టెంపుల్. హిందూ స్టోన్ టెంపుల్ ను ఫిబ్రవరి 14 అబుదాబీలో, UAE అబుదాబీలో నరేంద్ర మోడీ ప్రారంభించారు.
రైట్. గుల్జార్ అండ్ జగద్గురు ప్రెస్టీజియస్ అవార్డ్, జ్ఞానపీఠ అవార్డ్ 2023 గాను ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఉర్దూ పోయెట్ అండ్ బాలీవుడ్ పర్సనాలిటీ గుల్జర్ కి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రామ్ 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 భద్రాచార్య వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. ఇది 58వ 58th ఎడిషన్ ఆఫ్ ది అవార్డ్. 58వసారి ఈ అవార్డు ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్కి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఒకరేమో ఉర్దూ పోయెట్ అండ్ బాలీవుడ్ పర్సనాలిటీ గుల్జర్ కి, రెండో వ్యక్తి జగద్గురు రామ్ భద్రాచార్య. వీరిద్దరికి 58వ ఎడిషన్ లో భాగంగా ఈ అవార్డు దక్కింది. తర్వాత ఫిబ్రవరిలో MS Dhoni named the captain of IPL's greatest all-time team, the Indian Premier League, since its inception in 2008, has been a powerhouse of talent and excitement in the cricketing world. To commemorate its success, a selection panel comprising esteemed former cricketers and journalists convened to assemble the IPL all-time greatest team. So, journalist toti, మాజీ ఆటగాళ్ళతోటి ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ IPL టీమ్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఆ సెలెక్షన్ ప్యానల్ ఎవరున్నారంటే వసీం అక్రమ్ ఫ్రమ్ పాకిస్తాన్, మాథ్యూ హైడెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, టామ్ మూడీ అండ్ డేల్ స్టెయిన్. అప్రాక్సిమేట్లీ 70 మంది జర్నలిస్ట్ ఉన్నారంట. 70 మంది జర్నలిస్టులు మరియు సెలక్షన్ ప్యానల్లో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు ఉండి దాన్ని ఎన్నుకుంటే, దాంట్లో కెప్టెన్ ఈస్ ది ఐకానిక్ మహేంద్ర సింగ్ ధోని was unanimously chosen to lead the star-studded ensemble. So, అంటే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టీమ్ ని సెలెక్ట్ చేసుకుంటే దానికి నాయకుడిగా జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఓపెనర్ గా డేవిడ్ వార్నర్, తర్వాత ఓపెనర్ గా విరాట్ కోహ్లీ. సో క్రిస్ గెయిల్, సురేష్ రైనా, AB డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆల్రౌండర్ బ్యాటింగ్ ఆర్డర్ లో వీళ్ళు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గెయిల్, సురేష్ రైనా, AB డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్. ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కైరాన్ పొలార్డ్. తర్వాత బౌలింగ్ అటాక్ లో రషీద్ ఖాన్, సునీల్ నారాయణ్, చాహల్, లసిత్ మలింగా, జస్ప్రీత్ బుమ్రా. సో ఈ 5 మంది బౌలింగ్ అటాక్ లో ఉన్నారు వీళ్ళు. తర్వాత వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, హైలైట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు ఇనాగ్రేషన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఓవర్ ద చినాబ్ రివర్. చినాబ్ రివర్ మీద ఏర్పాటు చేసిన ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని 359 మీటర్ల ఎత్తులో ఉండే అబౌవ్ ద రివర్ బెడ్. సో రివర్ బెడ్ కి, నదీ తీరానికి 359 అడుగుల మీటర్ల ఎత్తులో ఉండే రైల్వే బ్రిడ్జ్ ని నరేంద్ర మోడీ ఓపెన్ చేయడం జరిగింది. ఇది 35 మీటర్ల ఎత్తున్న ఐఫిల్ టవర్ దానికి మించి ఉంది ఇది. ద బ్రిడ్జ్ is a critical component of 111 కిలోమీటర్ల కాత్రా బనిహల్ స్ట్రెచ్ ఆఫ్ ది ఉదంపూర్ శ్రీనగర్ బరాముల్లా రైల్వే లైన్ USBRL ప్రాజెక్ట్. దీనిని ప్రధానమంత్రి ఓపెన్ చేశారు. 359 మీటర్ల నదీ తీరానికి ఎత్తులో ఉండే చినాబ్ నది మీద కట్టిన రైల్వే బ్రిడ్జ్ ఇది. సో
ఈ 111 కిలోమీటర్ల పొడవున ఉంటుంది ఇది. కాత్రా బనిహల్ ఇది 101.3 కిలోమీటర్ల పొడవులో ఉండే బ్రిడ్జ్ ఇది. ఆ రైల్వే వంతెన రైల్వే మార్గం వచ్చేసి 111 కిలోమీటర్ల రైల్వే వంతెనలో భాగంగా 1.3 కిలోమీటర్ల వంతెన ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ద బ్రిడ్జ్ ఈస్ నాట్ జస్ట్ an infrastructure achievement but a significant step towards connecting the Kashmir Valley with Katra in Jammu, promising to reduce the travel time. సో ఈ జమ్మూకి కాశ్మీర్ మధ్యలో ఉండే ఆ ప్రయాణ వ్యవధిని తగ్గించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాట్రా బనిహల్ స్ట్రెచ్ ఆఫ్ ది ఉదంపూర్ శ్రీనగర్ బెరాముల్లా రైల్వే లైన్. మరలా చెప్తున్నాను, కాట్రా బనిహల్ స్ట్రెచ్ ఆఫ్ ది ఉదంపూర్ శ్రీరామ్నగర్ బిరుముల్లా రైల్వే లైన్, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్, USBRL ప్రాజెక్ట్. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 720 బెడ్లతోటి 18 సూపర్ స్పెషాలిటీ తోటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. New foundation stone for a new terminal at Jammu Airport will also be laid by Prime Minister Envision and 40,000 square meters area. 40,000 స్క్వేర్ మీటర్ల తోటి అక్కడ కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2024. ఇది 70th ఎడిషన్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఒకసారి చూస్తున్నాను నేను. ఇది నేను ఇక్కడ నేమ్ మిస్ అయ్యానేది కాపీ చేసుకోవడం, నేను చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ 2024. ఇది ముంబైలో జరిగింది. సో 40 individuals received accolades for their significant contributions to the achievement of Indian cinema. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తానికైతే అది మిస్ అయ్యాను, మీకు ఆ తర్వాత షేర్ చేస్తాను ఆ విషయాన్ని. రైట్, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇండియన్ రెన్యూవబుల్ అంటే పునరుత్పత్తి, తిరిగి దాన్ని రెన్యూ చేసే ఎనర్జీ కింద డిప్లాయ్మెంట్ ఎనర్జీ IREDA కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ has taken a remarkable step towards fostering transparency and promoting renewable energy initiatives. On January 2025, 2024, IREDA unveiled PAHAL. సో వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే PAHAL, PAHAL. అది గుర్తుపెట్టుకోండి. 2024 జనవరి 25వ తారీఖున వీళ్ళు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ జరిగింది, దాని పేరు PAHAL.
తర్వాత ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా in a disputed electoral process, Comoros President Azali Assoumani has claimed victory for a fourth term with 63% of the vote, as announced by the electoral body. However, the opposition boycotting the poll decried it as fraudulent. So, Comoros President ga తనకు తాను 63% ఓటు వచ్చిందని చెప్పేసి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ has issued its first ever certificates acknowledging advancements in eliminating trans fatty acids TFA. సో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ సంబంధించిన మొట్టమొదటిసారిగా సర్టిఫికేట్స్ ని జారీ చేయడం జరిగింది. బోత్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ అండ్ న్యాచురల్లీ అకరింగ్. సో 5 countries, Denmark, Lithuania, Poland, Saudi Arabia and Thailand have been commended for their pioneering efforts in demonstrating effective policies and robust monitoring and enforcement mechanisms in their TFA, trans fatty acids. So what is this trans fatty acids? మనం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా మన బాడీకి కొవ్వును చేర్చే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేసే భాగంగా అందులో భాగంగా ఈ 5 దేశాలు తీసుకున్న మార్పులను బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 5 దేశాలను గుర్తించడం జరిగింది. ఆ దేశాల పేర్లు ఏంటంటే డెన్మార్క్, లిథునియా, పోలాండ్, సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్. ఈ 5 దేశాలకి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. సో బోత్ ఇండస్ట్రియల్లీ అదేవిధంగా న్యాచురల్లీ కూడా వీరు చాలా మార్పులు తీసుకొచ్చారు వాళ్ళ దేశాల్లో కాబట్టి వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంతర్జాతీయ వార్తలు మనం చూస్తున్నాము. నేషనల్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే the Prime Minister Narendra Modi inaugurated the Diamond Jubilee celebration of the Supreme Court of India and unveiled key technology initiatives during the event held at the Supreme Court Auditorium in Delhi. At the beginning of Supreme Court's 75th year. So Diamond Jubilee అంటే 75 వసంతాలను పూర్తి చేసుకుని అది 75 years కి పూర్తిగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. సో క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే మన దేశంలో సుప్రీం కోర్ట్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది, లేదా ఎన్నో సెలబ్రేషన్ అంటే ఎన్ని వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. The Education Minister Dharmendra Pradhan recently started the EdSil Vidyanjali Scholarship Program. This new program is all about making it easier for students who don't have much money to get a good education. It follows the National Education Policy 2020's goals to make education available to everyone. So, Vidyanjali అనే ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఈయన ఫిబ్రవరిలో అది స్టార్ట్ చేయడం జరిగింది. Niti Aayog, under the leadership of CEO BVR Subramaniam, is spearheading an ambitious initiative to drive economic transformation in 4 key cities: Mumbai, Surat, Varanasi, and Vizag. This initiative aims to propel India towards becoming a developed economy by 2047. 2047 వరకు అత్యుత్తమ ఆర్థికంగా అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి పొందడానికి 4 ప్రధానమైన నగరాలు వీరు ఎన్నుకోవడం జరిగింది.
నీతి ఆయోగ్ కింద అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పిఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఈ 4 రాష్ట్ర ప్రాముఖ్యమైన పట్టణాలు ఏంటివంటే ముంబై, సూరత్, వారణాసి అండ్ వైజాగ్ మరియు లేదా విశాఖపట్నం. సో దేశంలో జాతీయ వార్తల్లో ముఖ్యమైన వార్తలు ఇవి. అవి జాతీయ వార్తలు. ఆ తర్వాత మనం స్టేట్స్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే నేషనల్ Chilika Bird Festival, a hallmark event in Odisha calendar, commenced with grandeur on January 26, posted against breathtaking backdrop of Chilika Lake, Chilika Sarassu దగ్గర చిలికా బర్డ్స్ ఫెస్టివల్ మీరు జనవరి 26వ తారీఖున సెలబ్రేట్ చేయడం జరిగింది. ఒరిస్సాలోని చిలికా సరస్సు, ఒరిస్సాలోని చిలికా సరస్సులో దగ్గర చిలికా బర్డ్స్ ఫెస్టివల్ నేషనల్ జాతీయ చిలికా పక్షుల పండుగ లేదా సంబరం లాగా చేసుకోవడం జరిగింది ఫెస్టివల్. సో పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్, a groundbreaking initiative has been unveiled to enhance road safety across the state. The inauguration of Sadak Suraksha Force (SSF) marks significant leap forward in safeguarding lives and preventing accidents on Punjab's extensive road network. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వార్తల్లో ముఖ్యమైన వార్తలు మనం చూస్తున్నాం. Like schemes and committees. Tamil Nadu Youth Welfare and Sports Development Minister Udayanidhi Stalin recently announced a pioneering scheme aimed at nurturing sports talent at the grassroots level, named after the late Kalaignar Karunanidhi. Kalaignar Sports Kit initiative is to set to provide sporting kits to 12,000 village panchayats across the state. So తర్వాత నియమాచారంలో న్యూ అపాయింట్మెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ తీసుకున్నట్లయితే జై షా, ద సెక్రటరీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI, was unanimously appointed for a third consecutive term as the president of Asian Cricket Council. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా జై షా నియమించబడ్డారు. యునానిమస్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. Asian Development Bank (ADB) has announced the appointment of Mio Oka as its new country director for India. So భారతదేశానికి గాను కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా మియో ఓకా అనే వ్యక్తి MIO
ఓకేఏ మియో ఓకా అనే వ్యక్తిని నియమించడం జరిగింది. So Tata Digital has announced the appointment of Naveen Tahiliani as the new executive officer and managing director of Tata Group's e-commerce unit. So Tata Group సంబంధించిన e-commerce విభాగానికి తాను సో నవీన్ తహిలియాని అనే వ్యక్తిని సిఇఓగా నియమటం జరిగింది. సో ఫిట్ ఇండియా మూవ్మెంట్ దీనికి తాను నరేంద్ర కుమార్ యాదవ్ అది న్యూ బ్రాండ్ అంబాసిడర్. సో ఫిట్ ఇండియా మూవ్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నరేంద్ర కుమార్ యాదవ్ ని నియమించడం జరిగింది. సో నరేంద్ర కుమార్ యాదవ్ he was appointed as new brand ambassador for Fit India movement. Right. Sports విభాగానికి వచ్చినట్లయితే ఇండియా finished a runner-up at the inaugural edition of the FIH Hockey's Women's World Cup after 7-2 loss to the Netherlands in the final in Muscat. So భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ జరిగిన ఫైనల్లో 7-2తో ఓడిపోయి నెదర్లాండ్స్ టీం విజేతగా నిలిచింది. ఇండియా రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. So Hyderabad's Tanmay Agarwal scored an unbeaten 323 of just 160 balls against Arunachal Pradesh in the Ranji Trophy. ఈ రంజీ ట్రోఫీలో 323 అన్బీటెన్ అంటే అవుట్ కాకుండా నాట్ అవుట్ గా నిలిచిన వ్యక్తి హైదరాబాద్ తన్మయ్ అగర్వాల్. So Chennai Super Kings have officially announced the appointment of Katrina Kaif as their brand ambassador. So brand ambassador గా చెన్నై సూపర్ కింగ్స్ కట్రినా కైఫ్ ని నియమించుకోవడం జరిగింది. సో ఆస్ట్రేలియా అండర్-19 టైటిల్ ని గెలుపొందింది. ఆస్ట్రేలియా అండర్-19 టైటిల్ గెలుపొందింది. అండర్-19 క్రికెట్. సో అది స్పోర్ట్స్ సంబంధించిన విభాగాలు అవి. ఇంకోటి ది ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2021-22 రిలీజ్ చేసింది. దాని సర్వేని by the Ministry of Education unveils a significant spike in higher education enrollment. The total enrollment soared from 4.14 crore in the previous session to nearly 4.33 crore in 2021-22, making a notable pickup of 19 lakh students. The report highlights a commendable rise in female enrollment in the science stream, surpassing male counterparts. సో 2021-22 ఇచ్చాను. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన సర్వే ప్రకారము సో ఉన్నత విద్య అభ్యసించే వారి లెక్క భారతదేశంలో
3 కోట్లకి పెరిగింది 4.14 నుండి. సో దాదాపుగా 19 లక్షల మంది ఇందులో పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. సో అది సో ఇంపార్టెంట్ డేస్ ఏమైనా చూసినట్లయితే February 1st ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, February 2 వరల్డ్ వెట్లాండ్స్ డే ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే, వరల్డ్ వెట్లాండ్స్ డే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే. February 1 నుండి 7 వరకు వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మనీ వీక్, వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మనీ వీక్. February 4th వరల్డ్ క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే. దీని థీమ్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. Everyone deserves access to cancer care. Close the care gap, close the care gap. Everyone deserves access to cancer care. సో కేర్ తీసుకున్న దాని మధ్యలో ఉండే ఆ గ్యాప్ ని తగ్గించడము, అదేవిధంగా అందరికీ ఈ క్యాన్సర్ కేర్ అనేది అందుబాటులో ఉండాలని చెప్పి ఒక థీమ్ తో వచ్చారు వీళ్ళు. February 4 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ ఫ్రెటర్నిటీ డే కూడా అంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రెటర్నిటీ డే. February 6 ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. అట్లాగే సేఫర్ ఇంటర్నెట్ డే, సేఫర్ ఇంటర్నెట్ డే థీమ్ ఇచ్చారు. ఇన్స్పైరింగ్ చేంజ్, మేకింగ్ ఎ డిఫరెన్స్, managing influence and navigating change online. Inspiring change, making difference, managing influence and navigating change online. ఇది థీమ్ గా ఉంటుంది. February 7 నేషనల్ బ్లాక్ HIV or AIDS అవేర్నెస్ డే. థీమ్ ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్, uniting to end HIV/AIDS in black communities. So February 7 నేషనల్ బ్లాక్ HIV/AIDS అవేర్నెస్ డే. థీమ్ వచ్చేసి ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్, యునైటింగ్ టు ఎండ్ HIV/AIDS in black communities. February 10 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది అరేబియన్ లెపర్డ్, వరల్డ్ పల్సెస్ డే. థీమ్ పల్సెస్, నరిషింగ్ soils and people. Nourishing soils and people. So February 11th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. February 11 వరల్డ్ హ్యుమానిటీ డే. February 12 ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ violent extremism as and when conducive to terrorism. నేషనల్ ప్రొడక్టివిటీ డే. February 13 వరల్డ్ రేడియో డే, నేషనల్ ఉమెన్స్ డే. February 13 ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే. థీమ్ మైల్ స్టోన్స్ ఆన్ మై ఎపిలెప్సీ జర్నీ. February 13 ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే. థీమ్ వచ్చేసి మైల్ స్టోన్స్ ఆన్ మై ఎపిలెప్సీ జర్నీ. February 14 వసంత పంచమి, మనం వసంత పంచమి అని కూడా అంటాం మనం. February 15 ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే, వరల్డ్ హిప్పో డే, వరల్డ్ ఆంథ్రోపాలజీ డే. February 15 ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే, వరల్డ్ హిప్పో డే, వరల్డ్ ఆంథ్రోపాలజీ డే. February 18 వరల్డ్ వేల్ డే. February 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. February 20 వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. February 20 మిజోరాం ఫౌండేషన్ డే. February 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఇన్ 2024. థీమ్ వచ్చేసి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ది పిల్లర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇంటిగ్రేషనల్ లెర్నింగ్. So intergenerational learning. So
థీమ్ వచ్చేసి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ఎ పిల్లర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇంటర్జనరేషనల్ లెర్నింగ్. ఇంటర్జనరేషనల్ లెర్నింగ్. February 24th సెంట్రల్ ఎక్సైజ్ డే. February 23 వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ డే. February 27 వరల్డ్ ఎన్జిఓ డే. February 28 నేషనల్ సైన్స్ డే. థీమ్ వచ్చేసి ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. నేషనల్ సైన్స్ డే థీమ్ వచ్చేసి ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఇవి ఇంపార్టెంట్ డేస్ వచ్చాయి ఫిబ్రవరి మంత్ కు. ఆ తర్వాత రైట్. సో ఈరోజు స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా లిస్ట్, అంటే ప్రతిరోజు ఒక టాపిక్ మనం తీసుకుంటున్నాం కదా. ఈరోజు నదులను గురించి చూసాము రోజు. సో ఆ విధంగా ఈరోజు స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా లిస్ట్. సో ఏ రాష్ట్రంలో ఇటువంటి స్పేస్ సెంటర్ ఉంది, సో ఆ లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గత లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వచ్చేసి ముఖ్యంగా మన మన స్పేస్ సైన్స్ అనేది చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి అవి. సో అందుకని దీని నుండి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా అని లిస్ట్ అవుట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో న్యూఢిల్లీలో స్పేస్ సెంటర్ ఇన్ ఇండియా లిస్ట్. సో డిఓఎస్ బ్రాంచ్ సెక్రటేరియట్, ఇస్రో బ్రాంచ్ ఆఫీస్, ఢిల్లీ ఎర్త్ స్టేషన్, ఇవి ఢిల్లీలో ఉన్నాయి. డెహ్రాడూన్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఏసియా పసిఫిక్. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ రాష్ట్రంలో ఎటువంటి స్పేస్ సెంటర్ ఉంది, సో ఈ స్పేస్ సెంటర్ ఎక్కడ లొకేటెడ్ ఆర్ సిచ్యువేటెడ్ అని అడిగినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో షార్ ఎక్కడ ఉంది, లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అది శ్రీహరికోటలో ఉంది. తిరుపతిలో ఎన్ఎంఆర్ఎఫ్ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది. హైదరాబాద్లో ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది. సో షిల్లాంగ్లో నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉంది. హసన్లో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఉంది. బెంగళూరులో స్పేస్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇస్రో హెడ్ క్వార్టర్స్, ఇస్రో హెడ్ క్వార్టర్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. సో ముంబైలో ఇస్రో లైసెన్స్ ఆఫీస్ ఉంది. సో నాగ్పూర్లో సెంట్రల్ ఆర్ఆర్ఎస్సి రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. మౌంట్ అబూలో ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ ఉంది. అహ్మదాబాద్లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉంది. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా అక్కడే ఉంది. అలాగే డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ DEUCU కూడా అక్కడే ఉంది అహ్మదాబాద్లో. జోధ్పూర్లో వెస్టర్న్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది జోధ్పూర్లో ఉంది. ఉదయ్పూర్లో సోలార్ అబ్జర్వేటరీ ఉంది. సో ఈ విధంగా స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా లిస్ట్, ఆ లిస్ట్ ఈ మన కరెంట్ అఫైర్స్ లిస్ట్ లో చివరిలో ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో త్రూ దాట్. సో ఇంకేదన్నా మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు అడిగి మీరు అది చూసుకోవచ్చు. ఈ కాపీ నేను షేర్ చేస్తాను సార్కి. సో మీరు సార్ దగ్గర మీరు కాపీ తీసుకొని మీరు ఫాలో అవుతే మీకు యూ విల్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ దాట్. సో ఇవి ఫిబ్రవరి మంత్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ మనం చూసాం ఇప్పటి వరకు. సో దీనికి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, లేదా మీకు తెలిసిన ఇంకేదైనా పాయింట్ మీరు షేర్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, యు ఆర్ వెల్కమ్ టు షేర్, సో దట్ ఆల్ ఆఫ్ us కెన్ లెర్న్ దట్. అందరం కలిసి నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని.